హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హ్యాండ్షేక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్ఏ ప్రత్యేకం 1500+ పేజీల మెటీరియల్ శశి అకాడమీ యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ప్రింట్ తీసుకోవచ్చు. 4th లెసన్, భారతదేశ శీతోష్ణ స్థితి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం అంటే వెదర్ అంటారు. వాతావరణ పరిస్థితులు తక్కువ కాలంలో కూడా తరచుగా మారుతుంటాయి. సాధారణంగా ఒక విశాల ప్రాంతంలో 30 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి క్లైమేట్ అంటారు. ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి మధ్య వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న మొత్తం మీద శీతోష్ణ స్థితిలో ఏర్పడే సాధారణ క్రమం మారదు. ఈ సాధారణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని కాలాలుగా విభజిస్తారు. ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫ్లో లేదా క్లైమోటోగ్రాఫ్లో ద్వారా చూపించవచ్చు. ఒక ప్రదేశం యొక్క నెలవారీ సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతాలను క్లైమోగ్రాఫ్లో సూచిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతాల్లో తేడా ఉంటుంది. శీతోష్ణ స్థితి వాతావరణాలను ప్రభావితం చేసే అంశాలు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి. ఉత్తరాన హిమాలయాలు ఉండగా దక్షిణ ద్వీపకల్పం సముద్రాలతో చుట్టుముట్టి ఉంది. కొన్ని ప్రదేశాలు తీరానికి చాలా దూరంగా ఉన్నాయి. కొన్ని చాలా ఎత్తైన ప్రదేశాలు కాగా కొన్ని మైదాన ప్రదేశాలు. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు శీతోష్ణ స్థితి కారకాలు. అవి: అక్షాంశం, భూమికి నీటికి గల సంబంధం, ప్రదేశం యొక్క ఎత్తు, ఉపరితల గాలి ప్రసరణ, అక్షాంశం లేదా భూమధ్యరేఖ నుండి దూరం. అక్షాంశం లేదా భూమధ్యరేఖ నుండి దూరం. భూమధ్యరేఖ నుండి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. ఈ దృష్ట్యా భూమిని 3 ప్రాంతాలుగా విభజిస్తారు. ఉష్ణ ప్రాంతాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నవి, ధ్రువ ప్రాంతాలు ధ్రువాలకు దగ్గరగా ఉన్నవి, సమశీతోష్ణ ప్రాంతాలు ఈ రెండిటికి మధ్యలో ఉన్నవి. అక్షాంశాన్ని బట్టి ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుంది. భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాల నుండి వచ్చే వేడిమి అంటే సూర్యపుటంపై ఆధారపడి ఉంటుంది. భూమధ్యరేఖకి దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకు దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. దీనివల్ల ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణ స్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం. భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తుంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కట రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. భూమికి నీటికి గల సంబంధం. ఉపరితలం తీరుని బట్టి సూర్యరశ్మి ఎంత గ్రహింపబడుతుంది, తిరిగి ఎంత ప్రసరింపబడుతుంది లేదా ఎంత వేడిమి తిరిగి విడుదల చేయబడుతుంది అనే అంశాలు ఆధారపడి ఉంటాయి. బాగా పచ్చదనం, చెట్లు ఉండే ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి. మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు సూర్యరశ్మిని గ్రహించి తిరిగి వాతావరణంలోకి ప్రసరింపజేస్తాయి.
భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. దీనివల్ల శీతోష్ణ స్థితులు అనేక రకాలుగా ప్రభావితం అవుతాయి. నేల మీద నుండి, సముద్రం మీద నుండి వీచే గాలులు ఏర్పడటం వీటిలో ఒకటి. దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు రాత్రుల ఉష్ణోగ్రతల్లో, అదేవిధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతలో అంతగా తేడా ఉండదు. దీనిని సమశీతోష్ణ స్థితి అంటారు. ఒకే అక్షాంశం మీద సముద్రం నుండి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రదేశం యొక్క ఎత్తు. మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ఆ ప్రదేశం ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది. వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కూడా హిమాలయ ప్రాంతంలోని సిమ్లా, గుల్మార్గ్, నైనితాల్, డార్జిలింగ్ వంటి వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుంది. పశ్చిమ కనుమల్లోని కొడైకెనాల్, ఉదగమండలం అంటే ఊటీ వంటి ప్రాంతాల్లో తీర ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. ఉత్తరార్ధగోళంలో ఉప ఆయనరేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు అంటే ట్రేడ్ విండ్స్ అంటారు. ట్రేడ్ అనే జర్మన్ అనే పదానికి అర్థం ట్రాక్ అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులు అని అర్థం. శుష్క ఈశాన్య పవనాల మేకలలో భారతదేశం ఉంది. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను జెట్ ప్రవాహాలు అంటారు. జెట్ ప్రవాహాలు నేల నుండి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు. ఈ గాలుల వేగం గంటకి వేసవిలో 110 కిలోమీటర్లు, శీతాకాలంలో 184 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇలాంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ స్ట్రీమ్ యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడున్న మేఘాలు వర్షిస్తాయి. భారతదేశ కాలాలు. భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబర్ మధ్య నుండి గణనీయంగా తగ్గుతాయి. ఈ చలికాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. జనవరి సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది. దేశంలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దక్షిణ భారతదేశం ప్రత్యేకించి కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా ఉంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో నిర్మల ఆకాశం, గాలిలో తక్కువ తేమ శాతం, చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యధరా సముద్రం నుండి వచ్చే తుఫాను, వాయుగుండాలు అంటే వీటిని పశ్చిమ విక్షోభాలు అంటారు. ఉత్తర భారతదేశంలో ఓ మోస్తారు వర్షపాతానికి కారణమవుతాయి. సాధారణంగా రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకి ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉత్తరార్ధ భూగోళంలోని వ్యాపార పవనాల మేకలలో భారతదేశం ఉంది. భూభాగం నుండి సముద్రం మీదికి వీచే ఈశాన్య గాలులు పొడిగా ఉంటాయి. అయితే ఇవి బంగాళాఖాతాన్ని దాటే క్రమంలో కొంత తేమను గ్రహించడం వల్ల తమిళనాడులోని కోరమాండల్ తీర ప్రాంతంలో కొంత వర్షం కురుస్తుంది. వేసవికాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుండి ఉత్తర ప్రాంతం వైపుకి వెళ్తుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఉత్తర భారతదేశ మైదానాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుండి క్రమేపీ 37 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుతాయి. మే నెల మధ్య నాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి వాయువ్య మైదానంలోనూ, మధ్య భారతంలోనూ పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్లు నమోదవుతాయి.
కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 20 డిగ్రీల సెంటీగ్రేడ్కు తక్కువ ఉండవు. ఉత్తరాది మైదానాల్లో పొడి వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని లూ పవనాలు అంటారు. సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి, ఇతర పండ్లు త్వరగా పండటానికి ఈ వానలు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా మామిడి లేదా తొలకరి జల్లులు అంటారు. ఋతుపవనాల ప్రవేశం. భారతదేశంలోని శీతోష్ణ స్థితి ఋతుపవనాల మీద గణనీయంగా ప్రభావితమవుతుంది. కాలానుగుణంగా గాలుల దిశ మారటాన్ని అరబ్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు. వీటిని మనం ఋతుపవనాలు అని పిలుస్తాం. ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20 డిగ్రీల ఉత్తరం 20 డిగ్రీల దక్షిణం అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. ఆగ్నేయ ఋతుపవనాలు దక్షిణార్ధగోళంలో హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్యరేఖకు అల్పపీడన ప్రాంతం వైపు పయనించే సమయంలో నీటి ఆవిరిని తీసుకెళ్తాయి. భూమధ్యరేఖను దాటిన తర్వాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం వైపు పయనిస్తాయి. భూమి వేడెక్కడం వల్ల భారత ఉపఖండంలోని భూభాగం మీద, ప్రత్యేకించి మధ్య భారతం, గంగానది మైదాన ప్రాంతం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఉంటుంది. దీంతో పాటు టిబెట్ పీఠభూమి కూడా బాగా వేడెక్కి బలమైన ఊర్ధ్వ వాయు ప్రవాహాలు ఏర్పడతాయి. పీఠభూమిలో 9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. తర్వాత ఈ పవనాలు నైరుతి ఋతుపవనాలుగా ప్రయాణం మొదలు పెడతాయి. భారత ద్వీపకల్పం ఈ పవనాలను 2 శాఖలుగా విభజిస్తుంది: అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాతం శాఖ. అరేబియా సముద్ర శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది. బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరాన్ని, షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుంది. తర్వాత ఇది పశ్చిమంగా గంగాలోయ వైపు మళ్లింపబడుతుంది. ఈ 2 శాఖలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి. దీనినే ఋతుపవనాల ఆరంభంగా పేర్కొంటారు. 4 నుండి 5 వారాల్లో ఈ ఋతుపవనాలు క్రమేపీ దేశమంతా వ్యాపిస్తాయి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది. పశ్చిమ తీరం వెంట పశ్చిమ కనుమల వల్ల, ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వల్ల ఆ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అరేబియా సముద్ర శాఖకి వర్షఛాయ ప్రాంతంలోనూ, బంగాళాఖాతం శాఖకి సమాంతరంగానూ ఉండటం వల్ల ఈ కాలంలో తమిళనాడులోని కోరమాండల్ తీరంలో అంతగా వర్షం కురవదు. తిరోగమన ఋతుపవనాలు వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబర్, నవంబర్ నెలలు సంధికాలంగా ఉంటాయి. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. నేల ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా అక్టోబర్ వేడిమి అంటారు. ఇంతకుముందు వాయువ్య భారతంలో ఉన్న అల్పపీడన పరిస్థితులు నవంబర్ ఆరంభం నాటికి బంగాళాఖాతంలో ఏర్పడతాయి. అల్పపీడన ప్రాంతం బాగా దక్షిణానికి మారుతుంది. ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి. ఇవి అరేబియా సముద్రంలో పుడతాయి. ఈ ఉష్ణ ప్రాంత తుఫానులు చాలా విధ్వంసకరంగా ఉంటాయి. గోదావరి, కృష్ణా, కావేరి నదుల డెల్టా ప్రాంతాలు వీటి ప్రతాపానికి గురవుతాయి. ఎలాంటి వైపరీత్యాలు లేకుండా 1 సంవత్సరం కూడా ఉండదు. అప్పుడప్పుడు ఈ తుఫానులు సుందరవనాలను, బంగ్లాదేశ్ను కూడా తాకుతాయి. కోరమాండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం తుఫానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది. సాంప్రదాయ భారతీయ కాలాలు. భారతదేశ సాంప్రదాయం ప్రకారం 2 నెలలు ఉండే 6 ఋతువులుగా సంవత్సరం విభజించబడుతుంది. ఉత్తర మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణ స్థితుల మరియు పూర్వకాలపు అవగాహన ఆధారంగా ఈ ఋతువుల విభజన జరిగింది.
ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఈ ఋతువుల విభజన కొంత తేడా ఉంది. ఋతువులు: తెలుగు నెలలు చాంద్రమాన సంవత్సరం, ఇంగ్లీష్ నెలలు పశ్చిమ దేశాల గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం. వసంత ఋతువు: తెలుగు నెలలో చైత్రం వైశాఖం, ఇంగ్లీష్ నెలలో మార్చ్ ఏప్రిల్. గ్రీష్మ ఋతువు: తెలుగు నెలలో జ్యేష్టం ఆషాఢం, ఇంగ్లీష్ నెలలో మే జూన్. వర్ష ఋతువు: తెలుగు నెలలో శ్రావణం భాద్రపదం, ఇంగ్లీష్ నెలలో జూలై ఆగస్టు. శరద్ ఋతువు: తెలుగు నెలలో ఆశ్వయుజం కార్తీకం, ఇంగ్లీష్ నెలలో సెప్టెంబర్ అక్టోబర్. హేమంత ఋతువు: తెలుగు నెలలో మార్గశిరం పుష్యం, ఇంగ్లీష్ నెలలో నవంబర్ డిసెంబర్. శిశిరం: తెలుగు నెలలో మాఘం పాల్గుణం, ఇంగ్లీష్ నెలలో జనవరి ఫిబ్రవరి. భూగోళం వేడెక్కడం, శీతోష్ణ స్థితిలో మార్పు. మండుతున్న బంతి నుండి భూగోళం ఏర్పడ్డ క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులు రోదసిలోకి తప్పించుకోలేవు. భూమాకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోంది. ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణ: ఆక్సిజన్ మనం పీల్చుకునే ప్రాణవాయువు. ఓజోన్ పొర సూర్యుని అతి నీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది. నత్రజని మనకు అవసరమైన మాంసకృతులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకుంటాయి. ఈ వాతావరణం మనలను వెచ్చగా ఉంచుతుంది. నీటి చక్రం దీని గుండా ఏర్పడుతుంది. వాతావరణం చేసే ముఖ్య పనుల్లో ఒకటి మనల్ని వెచ్చగా ఉంచడం. వాతావరణం భూమిని కప్పి ఉంచే తేలికపాటి బాగా పనిచేసే దుప్పటి లాంటిది. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీనిని హరిత గృహ ప్రభావం అంటారు. భూమి మీద ప్రాణం మనుగడకు ఇది ఎంతో ముఖ్యం. భూమిపై వాతావరణం లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది. అయితే 19వ శతాబ్దం నుండి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతోంది. ఇది వినాశకర పరిస్థితులకు దారితీయొచ్చు. పారిశ్రామిక విప్లవం తర్వాత మానవ చర్యలే భూమి వేడెక్కడానికి కారణం. కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కటాన్ని మానవ కారణంగా వేడెక్కడం అంటారు. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డ కట్టిన టండ్రాల కింద, ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు ఉందని కనుగొన్నారు. భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ టండ్రాల్లో గడ్డకట్టిన మంచు మరింతగా కరుగుతుంది. ఫలితంగా మంచు కింద ఉన్న మీథేన్ వాతావరణంలోకి విడుదల అవుతుంది. దానివల్ల భూమి మరింత వేడెక్కుతుంది. మంచు మరింత కరుగుతుంది. మరింత మీథేన్ విడుదలవుతుంది. ఇది ఒక విషవలయంగా మారుతుంది. హరిత గృహ వాయువుగా కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. మానవ జనిత కారణాల వల్ల భూగోళం వేడెక్కడం, శీతోష్ణ స్థితి మార్పులు. ఈ మానవ జనిత కారణాల వల్ల భూమి వేడెక్కడం భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణం అవుతుంది. ఉష్ణ పునఃప్రసరణ గందరగోళం కావడంతో వాతావరణ శీతోష్ణ స్థితుల సరళిలో మార్పులు వస్తాయి. స్వల్పకాలిక అంటే వాతావరణ మార్పులు ఒకదానికొకటి తోడై దీర్ఘకాలికంగా శీతోష్ణ స్థితిలో మారుతాయి. హరిత గృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాల్లో తగ్గించడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి శీతోష్ణ స్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంటే అంతర్ ప్రభుత్వ సంఘం IPCC ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒకటి ఏర్పడింది. మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఒక ఒడంబడిక ఏర్పరచుకునేలా అన్ని దేశాలతో అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది. వీటిలో ఏది విజయవంతం కాలేదు.
2015లో ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ప్యారిస్లో జరిగిన సమావేశంలో హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయిని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు తగ్గించి పారిశ్రామికీకరణ పూర్వ స్థాయికి తగ్గించాలని జరిగిన ఒప్పందంపై 195 దేశాలు సంతకం చేశాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభేదాలు తలెత్తి హరిత గృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం, ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి. అయితే శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందాయని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన. భూగోళం వేడెక్కడం వల్ల జీవమనుగడకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అడవుల నరికివేత కూడా భూగోళం వేడెక్కడానికి దోహదం చేసే మానవ కారణ అంశాల్లో ఒకటి. భారతదేశంపై శీతోష్ణ స్థితి మార్పుల ప్రభావం. సగటు ఉష్ణోగ్రతలో 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగడం చాలా తక్కువగా అనిపించినా వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం 1 మీటర్ పెరుగుతుంది. దీనివల్ల మన తీర ప్రాంతాలు చాలా వరకు ప్రభావితం అవుతాయి. కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వీళ్ళు తమ జీవనోపాధిని కోల్పోతారు. తూర్పు కోల్కతాలోని నోయిడా ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న గ్రామీణ కుటుంబాలన్నీ ఖాళీ చేయించడానికి కోల్కతా నగర పాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తోంది. ఐలా పెను తుఫాన్ కారణంగా 2009లో సుందరబన్ ప్రాంతం అతలాకుతలం కావడంతో పని కోసం వచ్చిన కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. పోలీసులు బుల్డోజర్లు ఉపయోగించి ఈ మురికివాడల్లోని ఇళ్లను కూల్చివేయడం వల్ల వీరికి ఇల్లు లేకుండా పోయింది. శీతోష్ణ స్థితి మార్పుల వల్ల వరదలు, కరువులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. హిమాలయాల్లోని హిమానీ నదాలు వేగంగా కురవడం వల్ల చేపల ఆవాస ప్రాంతం ప్రభావితమై మంచినీటి చేపలు పట్టే వాళ్ళ జీవనోపాధులు ప్రభావితమవుతాయి. వాతావరణ మార్పు ప్రపంచ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దానివల్ల మనమందరం ప్రభావితమవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.